పెద్దవేగి మండలం న్యాయంపల్లి చెరువు కళింగ దగ్గర వాటర్ ఓవర్ఫ్లో అవుతుంటే ఆ నీళ్లని న్యాయంపల్లి పెదవేగి రైతాంగం వెంకటరావు గారి నాయకత్వంలో 2 మోటార్లు కొని పైప్ లైన్ వేసి ఏదైతే గతంలో గ్రావులు తూరినటువంటి గవర్నమెంట్ క్వారీ గోతులు ఉన్నాయో ఆ గోతుల్లోకి పెట్టడం, ఈ రోజున మోటార్లు పెట్టడం, పైపులు వదలడం, బోర్లు జరిగింది. దీనివల్ల ఏంటంటే గుండేరులోకి వృధాగా పోయేటువంటి నీరుని ఈ యొక్క క్వారీ గోతుల్లో నిల్వ చేయడం వలన నీళ్లు లేనటువంటి న్యాయంపల్లి ఈ పరిసర గ్రామాలకి కనీసం బోర్లు లెవెల్ పెరగడానికి కానీ, రేపు పొద్దున అవసరమైతే దాంట్లో ఏదైనా మోటార్ వేసి ఆఖరితాడికి ఇబ్బంది వస్తే కూడా కూడుకుంటానికి కానీ ఇబ్బంది లేకుండా పోతుంది. ఇదే విధంగా బొల్లిగట్టు దగ్గర కూడా ఉన్నటువంటి గోతులను కూడా మరి చొరవ తీసుకుని న్యాయంపల్లి వాళ్ళు అది కూడా నింపాలని చెప్పి ఈ సందర్భంగా వాడుతా ఉన్నాం. గంటకి ఒక్కొక్క మోటారు 1,00,000 లీటర్లు తోడుతుంది. అట్లాగే 2 మోటార్ల మీద గంటకి 2,00,000 లీటర్లు మరి నీళ్లు తోడటం జరుగుతుంది. సుమారుగా ఇది నింపడానికి వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో మరి నింపగలుగుతామనేటువంటి నమ్మకం రైతాంగంలో ఉంది. ఇది రైతుల యొక్క ఐక్యతతో చేసినటువంటి పని. దీనికి ప్రభుత్వ సహకారం ఏంటంటే కరెంటు వారితో చెప్పి ఏ రకమైనటువంటి అబ్జెక్షన్ లేకుండా ఆపటమే ప్రభుత్వం చేసిన సాయం తప్ప ఇంకోటి కూడా ఏమీ ప్రభుత్వ సాయం లేకుండా మీరుగా చేసుకున్నందుకు దీనికి సహకరించినటువంటి ప్రతి రైతు సోదరుడికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను.